ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు హరిత స్మాల్ వరల్డ్. మీలో ఎంతమంది మా కపుల్ షార్ట్స్ చూస్తున్నారు? చాలా మంది నా కపుల్ షార్ట్స్కి పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు, చాలా మంది కనెక్ట్ అవుతున్నామని మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది. ఈ వీడియోలో నా సింపుల్ గోల్డ్ డైలీ వేర్ జ్యువెలరీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నాను. కపుల్ షార్ట్స్ చేసినప్పుడు అయితే చాలా మంది నన్ను ఈ బ్యాంగిల్స్ గురించి అయితే అడుగుతున్నారు. వీటిని సింగపూర్ డిజైన్ బ్యాంగిల్స్ అని, రోడియం పాలిష్ బ్యాంగిల్స్ అని అయితే అంటారు. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయేమో తెలియదు, కానీ నాకైతే ఈ 2 నేమ్స్ మాత్రం తెలుసు. నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా, అలాంటి డిజైన్ వచ్చిన చోటల్లో రోడియం పాలిష్ అయితే వచ్చి ఉంటుంది. మీకు బ్యాంగిల్ లోపల డిజైన్ కనపడుతుంది కదా, అక్కడ మీకు తెలుస్తుంది క్లియర్గా చూస్తే. 2 సన్న బ్యాంగిల్స్ని అక్కడక్కడ అటాచ్ చేస్తే కొంచెం వైడ్గా ఉండే బ్యాంగిల్ అవుతుంది కదా, అలా ఉంటుంది ఈ డిజైన్. మీకు ఇక్కడ చూస్తే ఆ రోడియం పాలిష్ వచ్చిన దగ్గరల్లా స్టోన్లా అనిపిస్తుంది. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 12 grams. సో టోటల్ 4 బ్యాంగిల్స్ కాబట్టి 48 grams. అండ్ కూలీ మజూరీ తరుగు నేను తీసుకున్నప్పుడు గోల్డ్ కాస్ట్ తక్కువ ఉంది. సో నాకు 3,20,000కి టోటల్ 4 బ్యాంగిల్స్ వచ్చాయి. ఇలా రోడియం పాలిష్ వచ్చిన ఈ బ్యాంగిల్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయి. అండ్ చాలా మంది కూడా ఇవి వేసుకుంటే నేను చూశాను. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఇవే బ్యాంగిల్స్ ఇప్పుడు లైట్ వెయిట్లో కూడా చేస్తున్నారంట. అంటే బ్యాంగిల్ వచ్చేసి 8 grams అట్లానే పడుతుందంట. సో మీ దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్స్లో అయితే కనుక్కోండి. మీలో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చి చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీ దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళైతే సేమ్ ఇలానే చేసి అయితే ఇస్తారు. నేను డైలీ యూస్ చేసే గోల్డ్ జ్యువెలరీలో ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూస్ చేసే బ్లాక్ బీట్స్ అండి. నేను నా బ్లాక్ బీట్స్ అంతా కూడా లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, బట్ అందులో అయితే ఇది చూపించడం మిస్ అయిపోయాను ఆ రోజు. నేను ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్కి అయితే చాలా రెగ్యులర్గా యూస్ చేస్తాను దీన్ని. మీకు చిన్న పెండెంట్స్ హ్యాంగ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ బీడ్స్లో బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ 2 అయితే సమానంగా కనపడతాయి, కానీ దూరం నుంచి చూస్తే ఒట్టి బ్లాక్ బీడ్స్ బాగా హైలైట్ అయినట్టు అనిపిస్తాయి. ఇవి టోటల్ 3 లైన్స్. చూడడానికి చాలా డెలికేట్గా ఉంటాయి, కానీ నేను 12 years నుంచి యూస్ చేస్తున్నాను, కానీ ఎట్లాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. బ్లాక్ బీడ్కి మధ్యలో ఉన్న గోల్డ్ది ముడి డిజైన్ వేసినట్టు ఉంటుంది. మనం ముడి ఎలా అయితే వేస్తామో ఆ గోల్డ్ థ్రెడ్తో వాళ్ళు అలాగా ముడి డిజైన్ వేశారు. అందువల్ల అవి చూడడానికి చాలా సన్నగా డెలికేట్గా ఉన్నా సరే చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. కుర్తీస్ మీదకి, వెస్ట్రన్ వేర్ మీదకి అయితే బాగా సెట్ అవుతుంది. నేను ఇన్ఫ్యాక్ట్ శారీస్ వేసుకునేటప్పుడు ఏం చేస్తాను అంటే చిన్న చిన్న పెండెంట్స్ అయితే కలిపి వేసుకుంటాను. సో దట్ అది కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇంకొంచెం ఎలివేటెడ్ లుక్ అయితే ఉంటుంది కదా. నేను డైలీ వేర్లో రెగ్యులర్గా యూస్ చేసే ఇంకొక బ్లాక్ బీడ్స్ అయితే ఇదేనండి. షేప్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వెయిట్ వచ్చేసి అయితే ఇది 9.5 grams ఉంది. ఇదైతే బ్లాక్ డైమండ్స్, అందువల్లే ఆ షైన్ అయితే మనకి దూరం నుంచి ఉన్నా సరే చాలా బాగా తెలుస్తుంది. ఇన్ జనరల్ మనం బ్లాక్ డైమండ్స్లో రౌండ్ కానీ కొంచెం స్పెరికల్ షేప్ కానీ అలా చూస్తాము, కానీ ఇది వచ్చేసి మనకి సిలిండ్రికల్ షేప్ ఉంటుంది అండ్ మధ్య మధ్యలో మనకు అలా గోల్డ్ అయితే కనపడుతూ ఉంటుంది. నాకు చూడగానే ఈ బ్లాక్ డైమండ్స్ బాగా నచ్చింది. ఎన్ని క్యారెట్స్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ ఉన్నాయో నాకు స్పెసిఫిక్గా గుర్తులేదు, కానీ బట్ ప్రైస్ వైజ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే పడింది. ఆల్మోస్ట్ 69,000 to 70,000 అయితే పడింది. ఈ బ్లాక్ డైమండ్స్ చైన్ అయితే నేను చాలా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. కుర్తీస్ మీదకి, ఆఫీస్ వేర్ మీదకి అండ్ రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడాను. మా ఫ్రెండ్స్కి ఈ షేప్ బాగా నచ్చి వాళ్ళు ఇండియాలో కూడా ట్రై చేశారు, కానీ ఎక్కడా ఇలాంటి షేప్ లేదు అని చెప్పారంట. మీలో ఎవరికైనా సరే ఇలాంటి షేప్ అవైలబిలిటీ ఉన్న షాప్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. నేను డైలీ ఏవైతే యూస్ చేస్తాను అంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, వీకెండ్స్లోను, పార్టీస్ ఉన్నా సరే, కుర్తీస్ మీద, శారీస్ మీద ఏవైతే ఇయర్ రింగ్స్ నేను డైలీ యూస్ చేస్తానో ఇప్పుడైతే నేను మీకు అవైతే చూపిస్తున్నాను. ఇందాక చూపించిన బ్లాక్ బీడ్స్కి అయితే నేను రెగ్యులర్గా ఈ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో అయితే మ్యాచ్ చేస్తానండి వాటిని స్పెషల్గా. ఎందుకంటే ఇవి కూడా ప్లాటినం కోటింగ్తో అయితే మనకు కనపడతాయి. సో ఆ బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనిపిస్తుంది. ఈవెన్ వెస్ట్రన్ వేర్ మీద కానీ, కుర్తీస్ మీద కానీ, టాప్స్ మీద కానీ చాలా బాగా మ్యాచ్ అవుతాయి అండ్ హెవీగా కూడా కనబడతాయి. అంటే కొంచెం నా ఫేస్ కొంచెం చబ్బీ ఉంటుంది, సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే కానీ నాకు కనపడవు. సో నేనైతే ఆల్మోస్ట్ డైలీ వేర్ ఇవి యూస్ చేస్తాను. ఇది దిద్దు కాదు, అలా అని హ్యాంగింగ్ కాదు, ఒక చిన్న డ్రాప్ అయితే ఉంటుంది అండ్ షేప్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ విత్ ప్లాటినం పాలిష్. సో కుర్తీస్ మీద, శారీస్ మీద ఇలా బ్లాక్ డైమండ్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ వేసుకున్నప్పుడు చాలా ఈజీగా పైరప్ చేసుకోవచ్చు అండ్ చాలా మంచి లుక్ కూడా వస్తాయి. నేను యూస్ చేసే ఇంకొక డైలీ రెగ్యులర్ వేర్ గోల్డ్ జ్యువెలరీ ఏంటి అంటే ఒక చిన్న దిద్దండి. ఈ దిద్దుకి నేను 3 different కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే నేను యూస్ చేస్తూ ఉంటాను.
మరి ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. చాలా మంది దగ్గర కూడా చూశాను. ఇలా సింపుల్ దిద్దుకి ఒక 3-4 టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే చేంజ్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. నా దిద్దుకి ఇలా లీఫ్ షేప్ వచ్చి పైన ఒక వైట్ స్టోన్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఆ షేప్కి వెనకాల ఇలాగ ఎస్ షేప్లో హుక్ అయితే వచ్చి ఉంటుంది. దానికి నేను 3 టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే యూస్ చేస్తాను. ఇవి కూడా 12 ఇయర్స్ బ్యాక్ నేను విజయవాడ స్వర్ణశ్రీలో తీసుకున్నాను. ఆ హ్యాంగింగ్స్ కూడా గ్రీన్, రెడ్, బ్లాక్ బీడ్స్తో పాటు చిన్న సైజ్ పర్ల్స్ ఉంటాయి ప్రతిదానికి. నేను పర్టికులర్గా ఈ కలర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఆ బ్లాక్ బీడ్ వచ్చింది నా బ్లాక్ బీడ్స్ మీదకి అండ్ రెగ్యులర్గా కూడా కుర్తీస్ మీదకి అలా పేరప్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ అండ్ ఆ రెడ్ వచ్చింది అయితే నేను ఏ టైప్ ఆఫ్ శారీస్ మీదకైనా కానీ సింపుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ మీదకైనా సెట్ చేసుకోవచ్చు అని. ఈ గ్రీన్ బీడ్ వచ్చిన దాంట్లో నాకు గోల్డ్ అండ్ పర్ల్స్ కూడా ఎక్కువే కనిపిస్తాయి. అండ్ ప్రతి హ్యాంగింగ్ కి కూడాను పైన రౌండ్ గా ఒక గోల్డ్ కలర్ సర్కిల్ వచ్చి ఉంటుంది. ఆ సర్కిల్ ని మనం ఈ దిద్దుకున్న ఎస్ షేప్ హుక్ లోకి పెట్టేసి మన చెవికి పెట్టుకుంటే సరిపోతుంది. అలా ప్రతి హ్యాంగింగ్ కి కూడాను మనకు ఆ గోల్డ్ షేప్ రౌండ్ అయితే ఉంటుంది. ఇవి నా టు గో ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విత్ ఇన్ మినిట్స్ లో ఏం పెట్టుకోవాలి, డ్రెస్ కి సెట్ అవుతుందా లేదా అని అలాంటి డౌట్ ఏమి ఉండదు. ఈజీలీ మేనేజబుల్ అండ్ ఈజీ టు వేర్. నెక్స్ట్ చూపించబోయే ఇయర్ రింగ్స్ అయితే నేను డైలీ అయితే యూస్ చేయను. అయినా ఫెస్టివల్స్ కి అయినా బర్త్డే పార్టీస్ కి అండ్ లాంగ్ మనం అనార్కలీస్ వేసుకుంటాం కదా, దాని మీదకి ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి కదా, అలాంటప్పుడు మాత్రం నేను ఇలా ఈ ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేసుకుంటాను. ఇవి చాంద్బాల్ ఇయర్ రింగ్స్ అంటాం కదండి, అవి పర్ల్స్ తో. సేమ్ నాకు ఇదే పెండెంట్ కూడా ఉంది. లాంగ్ అనార్కలీస్ కానీ ఫ్రాక్స్ టైప్ కానీ పార్టీ వేర్ సంగీతులకి ఇలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే నెక్కి వచ్చేసేటప్పటికి మనం ఇలా సింపుల్ 1 లైన్ బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు, లేదా సింపుల్ ఇన్విజిబుల్ చైన్స్ అంటారు కదా, అలాంటివి అసలు నెక్కి ఏం వేసుకోకపోయినా పర్లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగా లుక్ వస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ కి కూడా పర్ల్స్ వచ్చాయండి అండ్ మధ్యలో కూడా పర్ల్ వచ్చి ఉంటుంది. అండ్ ఈచ్ పర్ల్ కి కూడా పైన కింద చిన్న క్యాప్ అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్ సీజెడ్ ఇయర్ రింగ్స్. నేను ఇవి 2014లో చేపించుకున్నాను. బట్ నేను చేపించుకున్న తర్వాత చూస్తే అసలు ఇందులో ఎన్ని మోడల్స్ అండ్ ఎన్ని డిజైన్స్ వచ్చాయి ఈ చాంద్బాలీస్ లో. నాకు చాంద్బాలీస్ అనేవి బోత్ ట్రెడిషనల్ అండ్ ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి వేటికైనా సెట్ అవుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బుట్టలు అంటే అవి కంప్లీట్ ట్రెడిషనల్ అనిపిస్తుంది కదా. ఈ చాంద్బాల్ ఇయర్ రింగ్స్ ఇలా చున్నీ హైలైట్ అయ్యే డ్రెస్సెస్ ఉంటాయి కదా, అంటే డ్రెస్ అంతా సింపుల్గా వచ్చి ఓన్లీ చున్నీయే హైలైట్ అవుతుంది. అంటే మన బాందిని చున్నీస్ కానీ, ఇక్కత్ చున్నీస్ కానీ, బెనారస్ పట్టు చున్నీస్ ఇట్లాగా ఇలాంటి డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతాయి. క్లాసీ అండ్ ఎన్హాన్స్డ్ లుక్ అండ్ అట్ ద సేమ్ టైం పార్టీ లుక్ కూడా ఉంటుంది. ఇవేనండి నేను డైలీ యూజ్లో రెగ్యులర్గా రిపిటేటివ్గా యూజ్ చేసే ఇయర్ రింగ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.